Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. ఎ వెర్డిక్ట్ దట్ హ్యాంపర్స్ ఇంటర్నేషనల్ లా ఆబ్లిగేషన్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today. And this particular article was actually authored by Prabhas Ranjan, who is a faculty at South Asian University. ఈ ఆర్టికల్లో మన ఆథర్ మిస్టర్ ప్రభాస్ రంజన్ దేని గురించి మాట్లాడుతున్నారంటే రీసెంట్ సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు. రీసెంట్ సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్ ఆన్ ఇండియాస్ ట్యాక్స్ మెజర్స్. సో ఈ ఆర్టికల్లో మన ఆథర్ రైజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే అన్సర్టైనిటీ ఇన్ ట్యాక్స్ మెజర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ట్యాక్స్ మెజర్స్ వెరీ అన్సర్టైన్గా ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే ఎప్పుడు ఎంత పన్ను వేస్తారో తెలియదు, ఎప్పుడు ఎంత కట్టమంటారో తెలియదు. సో ఇలాంటి అన్సర్టైనిటీ వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ ఫారిన్ ప్లేయర్స్ చాలా సవాళ్ళని ఫేస్ చేస్తున్నారు మన భారతదేశంలో. అండ్ దీస్ ఫారిన్ ప్లేయర్స్కి ఇండియాలో బిజినెస్ చేయడం కూడా చాలా కష్టంగా మారింది బికాస్ ఆఫ్ దీస్ అన్సర్టైనిటీ ఇన్ ట్యాక్స్ మెజర్స్ అండ్ ఇంప్రాపబిలిటీస్ ఇన్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి మనకి ఆథర్ చెప్పడం అనేటువంటిది జరిగింది. యాజ్ యూజువల్ ఈ ఆర్టికల్ కూడా మనం కాంటెక్స్ట్తోనే మొదలు పెడదాం. కానీ ఎప్పుడు చెప్పేలాగా నేను కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే సమ్ టెక్నికల్ టర్మ్స్ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైక్ డిటిఏఎస్, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ కానీ, లేకపోతే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి, ఇలాంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫస్ట్ మనం అర్థం చేసుకున్న తర్వాతే నేను కాంటెక్స్ట్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆర్టికల్లోకి వెళ్దాం. అటెన్షన్ పే చేసి వినాలి. బట్ ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్గా అర్థం చేసుకునే ముందు చిన్న మాట. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా వినాలి మరి. సో మొట్టమొదటిగా మనం డబుల్ టాక్సేషన్ అవాయిడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. పేరులోనే ఉంది, దిస్ ఈజ్ యాక్చువల్ అన్ అగ్రిమెంట్ టు అవాయిడ్ వాట్? టు అవాయిడ్ డబుల్ టాక్సేషన్ ఆన్ బిజినెస్ ప్లేయర్స్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ. ఏంటి సార్? ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 కంట్రీస్ ఉన్నాయి, కంట్రీ ఏ అండ్ కంట్రీ బి. కంట్రీ ఏలో ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి. అండ్ దిస్ పర్టిక్యులర్ కంపెనీ ఎక్స్ వాంట్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఆపరేషన్స్ ఇంటర్నేషనల్లీ. వాళ్ళ దేశానికే పరిమితం కాకుండా వేరే దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టి అక్కడి నుంచి కూడా లాభాన్ని ఆర్జించుకుందాం అనుకుంది. ఇప్పుడు కంపెనీ ఎక్స్ తన ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్లో భాగంగా తమ హోమ్ కంట్రీ కానటువంటి కంట్రీ బి ఏదైతే ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేటటువంటి జరిగింది. కాస్త పెట్టుబడి పెట్టి లాభం ఆర్జించుకుంది, ప్రాఫిట్ చేసింది. మరి ఈ కంపెనీ ఎక్స్ కంట్రీ బిలో చేసినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో, లాభం ఏదైతే ఉందో దాని మీద పన్ను ట్యాక్స్ ఎవరు కట్టాలి? వాళ్ళ ఆరిజిన్ కంట్రీ ఏదైతే ఉంటుందో కంట్రీ ఏకి కట్టాలా, లేకపోతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇచ్చినటువంటి కంట్రీ బికి కట్టాలా అనేటటువంటిది ప్రశ్న. ఒకవేళ రెండింటికి కడితే ఏమవుతుంది? ఆ పర్టిక్యులర్ కంపెనీ డబుల్ ట్యాక్స్ కట్టినట్టు, రెండు దగ్గరలో తనకు ఒకే ప్రాఫిట్ 2 సార్లు దాని మీద పన్ను కట్టినట్టు. సో ఇలా డబుల్ ట్యాక్సేషన్ని అవాయిడ్ చేయడానికి 2 కంట్రీస్ మధ్య జరిగేటటువంటి అగ్రిమెంట్ని, ఒప్పందాన్ని డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అండ్ ఇండియా కేసులో ఈ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడ్మెంట్ అగ్రిమెంట్స్, దిస్ పర్టిక్యులర్ ఫినామినా, దిస్ పర్టిక్యులర్ మెకానిజం ఈజ్ అలౌడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961లోని సెక్షన్ 90 ఏదైతే ఉందో, ఇట్ ఎలోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎంటర్ ఇన్ టు డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ విత్ ఎనీ అదర్ కంట్రీ. ఏ ఇతర కంట్రీతో అయినా ఈ అగ్రిమెంట్ అనేటటువంటి సైన్ చేసే వెసులుబాటుని భారత ప్రభుత్వానికి ఈ చట్టం ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఈ చట్టంలోని సెక్షన్ 90 డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ చేసుకునేటటువంటి అధికారంతో పాటుగా షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అథారిటీ లేదా పవర్ని కూడా ఎవరికి ఇవ్వడం అనేటువంటి జరిగింది?
ఈ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం అనేది జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు, మామూలుగా ఒక కంట్రీ ఇంకో కంట్రీకి ఎందుకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అంటే టు అవాయిడ్ ట్యాక్స్ ఎవేజన్ అనమాట. అంటే ట్యాక్స్ ఎగవేతలు ఉంటాయి కదా, మామూలుగా ఒక కంపెనీ నేను ఆ కంట్రీలో కట్టేశాను అని చెప్పేసి వేరే కంట్రీలో కట్టకపోతే మరి ప్రాబ్లం కదా. సో అలా జరగకుండా ఉండడానికి నిజంగా మన కంట్రీలో ఆ కంపెనీ పన్ను కట్టిందా లేదా, కడితే ఎంత కట్టింది, సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో షేర్ చేసేటటువంటి అధికారం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961 ఏదైతే ఉంటుందో ఇది అందిస్తుంది అనమాట. ఒకవేళ రెండు కంట్రీస్ మధ్య డిటిఏ అగ్రిమెంట్ జరిగితే ఏం జరుగుతుంది సార్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది అండ్ దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. ఈ రెండింటి మధ్య డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో జరిగింది అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి అమెజాన్ ఆర్ గూగుల్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఇండియాలో లాభం సంపాదిస్తూ ఉన్నాయి. ఈ కేసులో ఏం చేయాలి, ఇండియా అమెజాన్ అనే కంపెనీ లేదా గూగుల్ అనే కంపెనీ వాళ్ళు ఆర్జిస్తున్నటువంటి ప్రాఫిట్స్ మీద తప్పకుండా పన్ను అనేటటువంటిది వెయ్యాలి. బట్ ఇక్కడ ఈ రెండు కంట్రీస్ మధ్య డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ జరిగింది కదా, ఈ పర్టికులర్ వాళ్ళు నిర్ణయించుకుంటారు అనమాట అగ్రిమెంట్ సమయంలోనే వేస్తే అవతల దేశం యొక్క కంపెనీ మీద ఎంత పన్ను అనేటటువంటిది వెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ యొక్క కంపెనీ ఏదైతే ఉందో దాని మీద ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేటటువంటిది ఎంత వేయాలి, లేకపోతే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేటటువంటిది ఎంత వేయాలి. వీటి గురించి కూడా నేను చెప్తాను, మీరు కంగారు పడక్కర్లా. సో ఎంత మొత్తం అయితే పన్ను అనేటటువంటిది అవతల ఏ దేశంతో అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ దేశం యొక్క కంపెనీ మీద కానీ ఆ దేశం యొక్క రెసిడెన్స్ మీద కానీ వేయాలి అని చెప్పి అగ్రిమెంట్లో నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. మామూలుగా అదర్ అగ్రిమెంట్ లేనటువంటి దేశాలకి 20% వేస్తూ ఉన్నారనుకోండి, ఆ దేశాల యొక్క కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ మీద ఈ అగ్రిమెంట్ జరిగితే ఎంత తక్కువ చేస్తారనమాట, 10% కానీ లేకపోతే 5% కానీ ఇలా వేస్తారు. లేకపోతే కొన్ని కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద పూర్తిగా పన్ను అనేటటువంటిది వేయరు. సో పన్ను వేస్తే అంత వేయాలి, లేకపోతే పన్ను పూర్తిగా వేయకూడదా ట్యాక్స్ అనేటటువంటివి అగ్రిమెంట్ సమయంలో కంట్రీస్ డెలిబరేట్ చేసుకుని ఒకరితో చర్చించుకుని రిప్రజెంటేటివ్స్ నిర్ణయాలు తీసుకుంటారనమాట. వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని. మామూలుగా ఇలాంటి అగ్రిమెంట్స్ ద్వారా డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ద్వారా రెండు కంట్రీస్ మధ్య బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఒక కంట్రీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా మారడానికి దీస్ కైండ్ ఆఫ్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య దిస్ అగ్రిమెంట్ జరిగిందనుకోండి, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ జరిగిందనుకోండి, ఆ అగ్రిమెంట్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ఏ కంపెనీ అయినా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాఫిట్ సంపాదించుకుంటే ఆ ప్రాఫిట్ మీద అసలు ట్యాక్సే వేయమని చెప్పారనుకోండి, అప్పుడు యుఎస్ యొక్క కంపెనీస్ చాలా వరకు ఇండియాకి వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఇండియాలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే పన్ను కట్టక్కర్లా. అర్థమైందా? సో ఇలాంటి అగ్రిమెంట్స్ రెండు కంట్రీస్ మధ్య బైలేటరల్ ట్రేడ్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి, తద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. ఇప్పుడు ఏం చేద్దామంటే కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనం అర్థం చేసుకుందాం. దాని తర్వాత ద అదర్ ఇంపార్టెంట్ ఇన్సైట్స్ మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా నేను మాట్లాడతాను. అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్ us look at the context of this particular article. This particular article is actually revolving around a recent Supreme Court verdict on some tax measures by Government of India. సో ఏం జరిగిందో చెప్తాను చూడండి. నెసిల్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ యాక్చువల్లీ స్విస్ కంపెనీ, స్విట్జర్లాండ్ కంపెనీ. సో ఇదివరకే మనకి స్విట్జర్లాండ్కి, మనకి నెదర్లాండ్కి, మనకి ఫ్రాన్స్కి మధ్య డిటిఏ అగ్రిమెంట్ ఇదివరకే మనం మాట్లాడుకున్నాం కదా, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది జరిగిందనమాట. ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ యొక్క ప్రొవిజన్స్ ప్రకారం దీస్ కంపెనీస్ ఏవైతే నెదర్లాండ్స్ లేకపోతే స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ అక్కడి నుంచి వచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టి ఇండియాలో ప్రాఫిట్ సంపాదించుకునేటటువంటి కంపెనీస్ నీడ్ టు పే 10% విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని చెప్పి డిటిఏ అగ్రిమెంట్లో చెప్పడం అనేది జరిగిందనమాట. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి? ద ట్యాక్స్ దట్ ఈస్ విత్ హెల్డ్ అట్ ద సోర్స్ ఆఫ్ ద ఇన్కమ్. అంటే ఏం లేదు, మీరు సపోజ్ ఒక ఫ్రీలాన్సర్ అనుకోండి, మీరు ఒక వీడియో ఎడిట్ చేసేందుకు సపోజ్ $1000 ఛార్జ్ చేస్తూ ఉన్నారు అనుకోండి. మీకు అతనికి ఎవరైతే మీకు ఉద్యోగం ఇస్తారో వాళ్ళకి మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఒక వీడియో మీరు ఎడిట్ చేసి ఇచ్చినందుకు $1000 ఆయన మీకు పే చేస్తాడు అన్నాడు అనుకోండి. బట్ కానీ మీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన $1000 ఇవ్వడు. ఎందుకంటే మీ యొక్క కంట్రీ యొక్క రూల్ ఫర్ ఎగ్జాంపుల్ 20% ఉందనుకోండి. సో ఆయన ఏం చేస్తాడు, మీకు $800 మాత్రమే ఇచ్చి మిగిలిన $200ని డైరెక్ట్గా గవర్నమెంట్కి పంపించడం అనేటువంటి జరుగుతుంది. మామూలుగా పన్ను నువ్వు ఎలా కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ మనం ఎలా కట్టాలి, $1000 వచ్చిన తర్వాత ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకొని 20% నువ్వు కడతావు మామూలుగా. కానీ అలా కాదు, ముందే నీకు ఎవరైతే పేరు ఉంటాడో
వాడు ముందే విత్హోల్డ్ చేసుకొని కొంత మొత్తం ఏదైతే ఉందో గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి పర్సంటేజ్ని అది డైరెక్ట్గా గవర్నమెంట్ కట్టడం అనేటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. బట్ స్టిల్ నీ ఇన్కమ్ నువ్వు ఎంత చూపిస్తావు? $800 చూపించకూడదు. నువ్వు మళ్ళీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు $1000 చూపించి $1000కి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారం ఎంత ట్యాక్స్ ఉందో అంత ట్యాక్స్ కట్టి, బట్ ముందు నీ అమౌంట్ నుంచి కట్టేది కదా $200, దాన్ని నువ్వు రిఫండ్ అనేటటువంటిది పొందాలి, రిఫండ్కి అప్లై చేయాలన్నమాట. అర్థమైందా? సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కంపెనీస్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ DTA వీటి మీద పడేటటువంటి విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎంత? 10%. అంటే ఈ కంపెనీ తను ఇక్కడ ప్రాఫిట్స్ ఏవైతే చేస్తుందో దాన్ని స్విట్జర్లాండ్కో, నెదర్లాండ్కో లేకపోతే ఫ్రాన్స్కో పంపించే ముందే గవర్నమెంట్కి 10% తప్పకుండా పన్ను అనేటటువంటిది కట్టేయాలన్నమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక సమస్య, అంతా బాగానే ఉంది కదా సార్, మరి ఏంటి ప్రాబ్లమ్? 10% వాళ్ళు కట్టలేదంటారా అంటే అది కాదు ప్రాబ్లం. ఈ DTA అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానిలో ఒక ఇంపార్టెంట్ క్లాజ్ ఉంది, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్ అనమాట. ఏంటి సార్ ఈ క్లాజ్ అంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ఇవన్నీ OECD కంట్రీస్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి 38 మెంబర్ గ్రూపింగ్కి చెందినటువంటి కంట్రీస్ అనమాట. సో ఈ కంట్రీస్తో అగ్రిమెంట్ ఇండియా సైన్ చేయడం అనేది జరిగింది. దానిలో ఉన్న క్లాజ్ ఏంటి? ఏ ఇతర కంట్రీ OECD మెంబర్స్లో ఉన్నటువంటి ఏ ఇతర కంట్రీతో అయినా ఒకవేళ ఇండియా సెపరేట్గా DTA అగ్రిమెంట్ చేసింది అనుకోండి, స్పెసిఫిక్గా అంటే వీళ్ళందరితో కలిపి అగ్రిమెంట్ చేసుకుంది, బట్ సెపరేట్గా అగ్రిమెంట్ చేసుకొని మీకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్గా మేము ట్రీట్ చేసి 5% ట్యాక్స్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ మాత్రమే ఇస్తున్నాము అని చెప్పింది అనుకోండి, అప్పుడు ఏం జరగాలంట? ఆల్ ద OECD నేషన్స్కి అది అప్లై అవ్వాలి అని చెప్తున్నారన్నమాట. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఇండియా ఏం చేయడం అనేది జరిగింది? ఈ 10% నిర్ణయించిన తర్వాత నో అదర్ OECD కంట్రీస్ లైక్ సెర్బియా కానీ, కొలంబియా కానీ ఇలాంటి కంట్రీస్తో సెపరేట్గా DTA అగ్రిమెంట్ చేసి 5% నో విత్ హోల్డింగ్ ట్యాక్స్ మాత్రమే మీ కంట్రీస్ చెందినటువంటి వాళ్ళు మా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాఫిట్ చేసుకుంటే 5% మాత్రమే మేము ఛార్జ్ చేస్తామని చెప్పింది. మరి ఈ కాంటెక్స్లో నెసిల్ అనేటటువంటి స్విట్జర్లాండ్ కంపెనీ ఏదైతే ఉందో ఇది ఏం చెప్పింది అంటే, అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ DTA అగ్రిమెంట్ ద క్లాజ్ MFN ఏం చెప్తుంది అంటే, దో ఫస్ట్ మీరు 10%తో మరి నిర్ణయించినప్పటికీ MFN క్లాజ్ ప్రకారం మిగిలిన OECD కంట్రీస్తో సమ్ ఆఫ్ ద OECD కంట్రీస్తో మెంబర్స్తో మీరు 5%కి అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఇదే 5% మాకు కూడా వర్తిస్తుంది, మేము 5% మాత్రమే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేటటువంటిది కడతాము, అంత మాత్రమే మనం ఛార్జ్ చేయండి అని చెప్పి వాళ్ళు అర్జీ పెట్టుకోవడం అనేది జరిగింది. సో మొత్తానికి మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లేదు అంటే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఈ విషయంలో తీర్పిస్తూ ఏం చెప్పిందంటే, ఇలాంటి ఎగ్జెంప్షన్స్ అనేటటువంటివి చేయడానికి సెక్షన్ 90 ఆఫ్ IT యాక్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఒక నోటిఫికేషన్ అనేటటువంటిది జారీ చేయాలి. బట్ ఇప్పటివరకు గవర్నమెంట్ ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు కాబట్టి మీరు ఏదైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోరుతున్నారో అది చెల్లదు, అది ఇన్వాలిడ్ అని చెప్పి ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. ఈ కాంటెక్స్లో దెర్ ఇస్ యాక్చువల్లీ ఏ ప్రాబ్లం, ఎక్కడ బ్యాలెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఆర్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ అండ్ డొమెస్టిక్ లాస్. సో ఇండియా ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో సైన్ చేసుకున్నప్పుడు అవి ఎట్టి పరిస్థితుల్లోనే పాటించాలా లేదా, మళ్ళీ డొమెస్టిక్ లాలో మేము మార్పులు తీసుకురావాలి, ఇలా అందరూ ఎంతవరకు కరెక్ట్? ఇలా అంటే మరి ఇంటర్నేషనల్ లాస్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అసలు ఇండియా ఎందుకు చేసుకుంటున్నట్టు అని చెప్పి మనకు ఆర్డర్ చెప్తున్నారు. సో ఇవన్నీ ఎలా దేనికి దారితీస్తాయంటే, మనం ఇలా చేసినందుకు వేరే వాళ్ళు కూడా మన కంపెనీస్ మీద లేకపోతే మన వాళ్ళ మీద అలాగే ప్రవర్తించే అవకాశం ఉంటుంది, అదేవిధంగా మనల్ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. దట్ విల్ బి ఎ సీరియస్ ప్రాబ్లం ఫర్ అవర్ ఇండియన్ కార్పొరేట్ ప్లేయర్స్ అని చెప్పి మనకు ఎవరు చెప్తున్నారు? మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందా? చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా మీకు ఇప్పుడు తీరిపోతుంది, ఎలాగో డీటెయిల్గా PDF చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. చూడండి, రీసెంట్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఏ జడ్జిమెంట్? ఎస్సింగ్ ఆఫీసర్ సర్కిల్ న్యూఢిల్లీ వర్సెస్ MS నసిల్ SA కేసు ఏదైతే ఉందో దానిలో ఎస్సింగ్ ఆఫీసర్ అంటే ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పి అర్థం. has raised concerns regarding the uncertainty in taxation measures faced by foreign investors in India. భారతదేశంలో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనే విషయాన్ని గురించి మనకు ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. రీసెంట్ జడ్జిమెంట్ కూడా దాన్ని లైమ్ లైట్లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ కేసు దేని చుట్టూ తిరుగుతుందంట? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాస్ ఇన్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్. డబుల్ టాక్సేషన్ అవాయిడ్మెంట్స్ అగ్రిమెంట్స్లో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాని చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. దట్ ఇండియా హ్యాస్ సైన్, లీడింగ్ టు ఇంప్లికేషన్స్ ఫర్ ఫారిన్ బిజినెసెస్ ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ. సో వాటి ఫారిన్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇది చాలా ఛాలెంజింగ్ ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. చూడండి, వీళ్ళు ఏమంటున్నారు? OECD కంట్రీస్ అన్నింటితో
మీరు అగ్రిమెంట్ డిటిఏ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు 10% విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేటువంటిది విధిస్తానన్నారు. కానీ అదే డిటిఏ అగ్రిమెంట్లో ఒక ఎంఎఫ్ఎన్ క్లాజ్ ఉంది. ఏంటి? ఎనీ అదర్ ఓఈసీడీ మెంబర్తో సెపరేట్గా స్పెసిఫికల్గా ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తాను అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటే, 10% కంటే తక్కువ ఇస్తాను అని చెప్పి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటే, దట్ విల్ బీ అప్లికబుల్ టు ఆల్ ద ఓఈసీడీ మెంబర్స్ అని చెప్పి ఆ ఎంఎఫ్ఎన్ క్లాజ్ ఏదైతే ఉందో అది చెప్తుంది. మరి ఇది పాటించాలి కదా అని చెప్పి అడిగినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, నేను ఫస్ట్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాను కదా, ఓఈసీడీ అగ్రిమెంట్ 10% అని చెప్పి ఒప్పుకున్నాను కదా డిటిఏ అగ్రిమెంట్. సో ఆ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు నేను ఏదైతే తర్వాత 5% ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్న దేశాలు ఏవైతే ఉన్నాయో, లైక్ సెర్బియా కానీ లేకపోతే కొలంబియా కానీ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అవి అప్పుడు ఓఈసీడీలో మెంబర్స్ కాదు, అవి తర్వాత ఓఈసీడీలో మెంబర్స్ అయినాయి. సో నేను ఏదైతే ఎంఎఫ్ఎన్ క్లాజ్కి ఓకే చెప్పానో, ఏదైతే ఫస్ట్ ఓఈసీడీ మెంబర్స్తో చేసినటువంటి డిటిఏ అగ్రిమెంట్కి ఓకే చెప్పానో, అప్పుడు నేనేం చెప్పాను, ఆ సమయంలో ఉన్నటువంటి ఓఈసీడీ మెంబర్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్పాను. కానీ తర్వాత వేరే వాళ్ళు యాడ్ అయితే వాళ్ళతో మాకు మంచి రిలేషన్స్ కావాలి కాబట్టి, వాళ్ళతో మాకు ట్రేడ్ రిలేషన్స్ బెటర్గా ఉండాలి కాబట్టి మేము 5% తగ్గిస్తే అందరికీ తగ్గించమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇండియా వాదిస్తుంది అనమాట. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. కన్ఫ్యూజన్ ఉన్న కంగారు పడుతూ నేను డీటెయిల్గా తర్వాత చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి, క్రిటికల్ క్వశ్చన్ ఏంటి, వెదర్ ద ఎంఎఫ్ఎన్ క్లాజ్ ఇన్ డిటిఏస్ కుడ్ బి గివెన్ ఎఫెక్ట్ ఇన్ ఇండియా వితౌట్ ద నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 90 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961లో సెక్షన్ 90 డిటిఏఎస్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద సైన్ చేసాం, అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. మళ్ళీ సెపరేట్గా నోటిఫికేషన్ అనేటటువంటిది అవసరమా అనేటటువంటిది ఒక ప్రశ్న. విచ్ ఎలోస్ ఇండియా టు సైన్ ట్యాక్స్ ట్రీటీస్ విత్ అదర్ కంట్రీస్ టు అవాయిడ్ డబుల్ ట్యాక్సేషన్. చెప్పాను కదా, సెక్షన్స్ 90 దాని గురించి మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది, డిటిఏ అగ్రిమెంట్స్ గురించి. అండ్ దాంతోపాటు షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. మనం బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు మాట్లాడాం. India's bilateral DTAs with OECD member countries like Netherlands, France, Switzerland mandated 10% withholding tax. చెప్పాను కదా, 10% withholding tax mandate చేయడం అనేది జరుగుతుంది. వైల్ DTAs with non-OECD member countries, ఇప్పుడు ఈ OECD మెంబర్సే, కానీ ఫస్ట్ అగ్రిమెంట్ చేసినప్పుడు OECD మెంబర్ కంట్రీస్ కాదు, లైక్ స్లోవేనియా కానీ, కొలంబియా కానీ, లిథియేనియా కానీ. సో వాటికి మనం 5% తగ్గించడం అనేది జరిగింది. సో ఎంఎఫ్ఎన్ క్లాస్ ప్రకారం వీటికి 5% ఉంది కాబట్టి అన్ని దేశాలకి 5% ఉంచాలి అని చెప్పడానికి మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇండియా చెప్పడం అనేది జరిగింది. అందుకే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. సుప్రీంకోర్టు రూలింగ్ హాస్ క్రియేటెడ్ కన్ఫ్యూజన్. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఫ్రీజింగ్ ట్రీటీ ప్రొవిజన్స్ ఇన్ టైమ్ అండ్ ఇంపోజింగ్ ఎ ట్యాక్స్ బర్డెన్ ఎస్టిమేటెడ్ టు బి 11,000 crore ఆన్ ఫారిన్ ఇన్వెస్టర్స్. సుప్రీంకోర్టు ఫస్ట్ ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది, ఇండియా ఇచ్చినటువంటి ఇది కరెక్టే, ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో అది కరెక్టే. ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మేము ఎవరితో అయితే 5% తర్వాత స్పెసిఫిక్ అగ్రిమెంట్ చేసుకున్నామో ఆ కంట్రీస్ మెంబర్స్ కాదు, ఓఈసీడీలో మెంబర్స్ కాదు, తర్వాత వాళ్ళు భాగస్వాములు అయ్యారు. సో అందుకే మేము దాన్ని పాటించమని చెప్పి ఇండియా చెప్తుంది. దట్ ఈస్ ఆర్ సావరెన్ రైట్, అది కరెక్టే. సెకండ్ ఏంటి అంటే, ఎంఎఫ్ఎన్ క్లాజ్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే సెక్షన్ 90 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్లో నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసి ఉండాలి. బట్ రిలీజ్ చేయలేదు కాబట్టి మీకు ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం అవ్వదు, మీరు పూర్తిగా 10% కట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో అసోసియేట్ అయినటువంటి వేరియస్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఏంటి అంటే, దిస్ జడ్జిమెంట్ హ్యాస్ లిమిటెడ్ ద స్కోప్ ఆఫ్ ఎంఎఫ్ఎన్ ప్రొవిజన్. మరి స్పెషల్గా డొమెస్టిక్ లా లేదా ఒక నోటిఫికేషన్ తీసుకొస్తేనే ఎంఎఫ్ఎన్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అంటే, మరి ఆ డిటిఏ అగ్రిమెంట్లో ఆ క్లాజ్ ఎందుకు పెట్టడం? మనం లోపల చర్చించుకొని ఒక డొమెస్టిక్ లా అనేటటువంటి తెచ్చుకోవచ్చు కదా, ఆ ఎంఎఫ్ఎన్ క్లాజెస్ ఎందుకు పెట్టడం అని చెప్పి చెప్తున్నారు మన ఆర్డర్. లీడింగ్ టు ఏ ట్యాక్స్ బర్డెన్ ఆన్ ఫారిన్ ఇన్వెస్టర్స్. ఫారిన్ ఇన్వెస్టర్స్ మీద ట్యాక్స్ బర్డెన్ అనేటువంటిది పడే అవకాశం ఉంటుంది. అండ్ గతంలో ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో మళ్ళీ రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉందో, దిస్ పర్టిక్యులర్ వెర్డిక్ట్ ఏదైతే ఉందో దాని కారణంగా. ద కోర్ట్ అడ్హరెన్స్ టు డ్యూయలిస్ట్ అప్రోచ్. కోర్టు డ్యూయలిస్ట్ అప్రోచ్తో రావడం అనేది జరిగింది. అంటే ఇంటర్నేషనల్ లాని గౌరవిస్తామని చెప్పింది, అండ్ దాంతోపాటు దానికి కావాల్సిన డొమెస్టిక్ లా కూడా ఉండాలని చెప్పింది. ఆ ఇంటర్నేషనల్ లా ఏదైతే ఉందో అది ఎఫెక్ట్లోకి రావాలంటే ఇంటర్నేషనల్ మనం ట్రీటీ ఏదైతే ఉందో, ఏదైతే సైన్ చేసాం అగ్రిమెంట్, దానిలో ఉన్న ఎంఎఫ్ఎన్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్ నోచుకోవాలంటే ఏమవ్వాలి, ఒక నోటిఫికేషన్ కూడా కావాలని చెప్పి డ్యూయలిస్టిక్ అప్రోచ్ చెప్పింది. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ అవర్ సావరెన్ రైట్. మనం ఏదైనా చేయొచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడొచ్చు, మనకి ఇష్టం వచ్చినటువంటి నిర్ణయం మనం తీసుకోవచ్చు. మన రాజ్యాంగమే చెప్తుంది, వీఆర్ సావరెన్ నేషన్, వీ కెన్ మేక్ ఆర్ అన్మేక్ డెసిషన్స్ ఆన్ అవర్ ఓన్. బట్ కానీ ఫెయిర్ మేనర్లో తీసుకోవడం అనేటువంటి జరగాలి అని చెప్తున్నారు. సో ఏం జరగాలి, దేర్ షుడ్ బి కన్సిస్టెన్సీ బిట్వీన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ లా. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఒక అగ్రిమెంట్లో ట్రీటీలో సైన్ చేసామంటే మళ్ళీ సెపరేట్గా డొమెస్టిక్ నోటిఫికేషన్ ఎందుకు, అది మనం ఆలోచించాలి. ఫస్టే నిర్ణయించుకోవాలి ఆ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడే అని చెప్పి చెప్తున్నారు.
The decision allows the executive to evade international law obligations. జ్యుడిషియరీయే ఇంటర్నేషనల్ లా ఆబ్లిగేషన్స్ నుంచి తప్పించుకుంటే, ఇంటర్నేషనల్ లాలో మనం కమిట్ అయినటువంటి ప్రొవిజన్స్ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తుంటే, ఇలా వెడ్డిక్ ద్వారా చూపిస్తూ ఉంటే ఈవెన్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ కూడా అదే చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ ఆ ప్రభావం మన కంపెనీస్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఇండియా వల్నరబుల్ టు ఇంటర్నేషనల్ క్లైమ్స్ అండర్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంక్లూడింగ్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్. వేరే దేశాలతో మనం ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ సైన్ చేసాం. సో అవతల కంట్రీస్ మనకి ఇలాంటివి ఏమైనా అన్ఫేర్గా చేసాయి అనుకోండి, మీరు చేశారు మేము చేసాము అని వాళ్ళు అడ్డు చేసే అవకాశం ఉంటుంది. మన వాయిసెస్కి ఏమైనా రెస్పెక్ట్ ఉంటుందా? మన వాయిస్ ఎవరైనా వింటారా? వినరు. దట్ ఈస్ అ ప్రాబ్లం. సో మరి ఏం చేయొచ్చు? వాట్ ఎగ్జాక్ట్లీ ద సొల్యూషన్స్ ప్రొవైడెడ్ బై ఆర్ ఆథర్ ఇన్ దిస్ ఆర్టికల్? హార్మోనియస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఆబ్లిగేషన్స్ అండ్ డొమెస్టిక్ లా ఇస్ ఎసెన్షియల్. Our domestic laws should be consistent with our international obligations. ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. రెండింటి మధ్య బెటర్ బ్యాలెన్స్ అనేటటువంటిది ఉండాలి. ద కోర్ట్ షుడ్ హ్యావ్ కన్సిడర్డ్ DTAA ప్రొవిజన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ లా. DTAA ద్వారా మనం ఏదైతే కమిట్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగిందో, ఏ ప్రొవిజన్స్ మీద అయితే మనం సైన్ చేసామో, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ లా. దోస్ ప్రొవిజన్స్ అన్నట్టుగా కోర్ట్ ట్రీట్ చేయాల్సింది. ఎన్షూర్డ్ కన్సిస్టెన్సీ విత్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద, ఇంటర్నేషనల్ ట్రీటీస్లో మనం ఏవైతే ఆబ్లిగేషన్స్ ఉన్నాయో, మన మీద ఏవైతే చేస్తామని మనం కమిట్ అయ్యామో వాటి కన్సిస్టెన్సీ తీసుకురావడం అనేటటువంటిది జరిగేది. ఎన్షూరింగ్ క్లారిటీ ఇన్ టాక్సేషన్ మెజర్స్ అండ్ అలైనింగ్ డొమెస్టిక్ లాస్ విత్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్ చెప్పాను కదా. సో టాక్సేషన్ మెజర్స్లో క్లారిటీ ఉండాలి, కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఉండకూడదు, అనవసరమైన అంబిగ్విటీ అనేటటువంటిది ఉండకూడదు. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద లేదా ట్రీటీస్లో మనం ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చామో దానికి తగినట్టుగా మన డొమెస్టిక్ లాస్ అనేటటువంటి ఉండాలి. అప్పుడే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బెటర్ అవుతుంది, కండ్యూసివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, సో పెట్టుబడులు ఆకర్షించేటటువంటి ఒక సరైనటువంటి ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది ఇండియాలో. రీకన్సిడరేషన్ ఆఫ్ ద రూలింగ్స్ ఇంప్లికేషన్స్. ఈ రూలింగ్ వల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది? గతంలో క్లోజ్ అయినటువంటి కేసులు మళ్ళీ రీఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఆలోచించాల్సింది. అండ్ అడాప్టింగ్ ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్ దట్ రెస్పెక్ట్స్ ఇంటర్నేషనల్ లా అండ్ ఆల్సో సేఫ్ గార్డింగ్ డొమెస్టిక్ ఇంట్రెస్ట్. మన యొక్క ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఇంటర్నేషనల్ లాని కూడా రెస్పెక్ట్ చేసే విధంగా మన అప్రోచ్ అనేటటువంటిది ఉండాలి. అప్పుడే ఒక స్టేబుల్ అండ్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మన దేశంలో మనం క్రియేట్ చేయగలుగుతాం. అప్పుడే మన దేశంలో ఎకనమిక్ ప్రాస్పరిటీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ బెటర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పి మనకు ఆథర్ చెప్పడం అనేది జరిగింది. ఫర్ యువర్ మెయిన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అందుకే డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు ఎంటైర్ కాంటెక్స్ట్ అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? సో I will end this session here because నా గొంతు బాగాలేదమ్మా. I will try to take as many articles as possible from tomorrow or day after tomorrow because నా గొంతు సపోర్ట్ చేయట్లేదు, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. ఎఫర్ట్స్ నచ్చుతున్నట్టయితే, ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలనిపిస్తే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నా.